ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సరైనటువంటి టైంలో ఏది ఒక్కోటి ఇవన్నింటినీ కూడా కేంద్రం టైం తీసుకుని పరిష్కరిస్తుందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక జిఎస్టీ కౌన్సిల్కి ఒక నిమిషం, రెండో ఇష్యూ కూడా జిఎస్టీ కౌన్సిల్కి వచ్చిన తర్వాత కూడా అనేక సమస్యల్ని మనం వీళ్ళ కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిలో కొన్ని ప్రధానమైనటువంటివి మనకి హ్యాండ్లూమ్స్ ఏదైతే ఉందో వాటిని 5% టాక్సేషన్లో ఉంది. ఆ హ్యాండ్లూమ్స్ 5% టాక్సేషన్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం అని చెప్పి అడగడం జరిగింది. దెన్ ఫుట్వేర్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున తయారవుతున్నాయి మనకి ఫుట్వేరు. వాటిని 1000 రూపాయల కన్నా తక్కువ ఉన్నటువంటి వాటి కింద ట్యాక్స్ 18% ఉంది. దాన్ని తగ్గించమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆ జిఎస్టీ కౌన్సిల్లో ఇవాళ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. వీటితో పాటు ఇవాళ కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నటువంటివి, రైతాంగానికి సంబంధించి వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్యాక్ చేసేటువంటి కార్టన్లు ఏవైతే ఉన్నాయో దానికి 18% టాక్సేషన్ ఉంటే దాన్ని ఇవాళ 12%కి దించడం జరిగింది. అట్లనే మిల్క్ క్యాన్స్ ఏవైతే ఉందో వాటి మీద ఎక్కువ ఉన్నటువంటి టాక్సేషన్ని ప్రతిపాదించింది. ఇవాళ మనకి 5% 12%కి దించడం జరిగింది. దెన్ అట్లానే పౌల్ట్రీ రంగానికి సంబంధించినటువంటిది కూడా 18% ఉంటే దాన్ని కూడా 5%కి తగ్గించడం జరిగింది. సో వీటితో పాటు మన ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటే దాన్ని గ్రూప్ ఆఫ్ మినిస్టర్కి రెఫర్ చేయడం జరిగింది. చాలా వరకు ఇవాళ జిఎస్టీలో అంశాలు అన్ని స్టేట్లు కూడా ఏకగ్రీవంగా పాస్ చేశాయి. చాలా మటుకు సరళీకృతం చేసేదానికి ఉన్న విధానాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించి వాటిని సరళీకృతం చేస్తూ మరోవైపు భవిష్యత్తులో ఎక్కువ వివాదాలు రాకుండా చూసుకుని ఊరికే లిటిగేషన్ పెంచితే అది ప్రభుత్వానికి నష్టము, వ్యాపారానికి నష్టం అనేటువంటిది లిటిగేషన్లు తగ్గించే రకంగా చాలా వెసులుబాట్లని ఈరోజు డిస్కస్ చేసి ఏకగ్రీవంగా అన్ని రాష్ట్రాల ఆమోదంతో అంగీకరించుకోవడం జరిగింది. మళ్ళీ ఇమీడియట్గా బడ్జెట్ తర్వాత కూడా ఇంకోసారి జిఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మంత్రి గారు సెలవిచ్చారు. బ్రాడ్గా ఇది ఇవాళ ఉదయాన్నే జరిగినటువంటి ప్రీ బడ్జెట్ డిస్కషన్స్ కావచ్చు, మధ్యాహ్నం జరిగినటువంటి జిఎస్టీ కౌన్సిల్లో జరిగినటువంటి విషయాలు కావచ్చు. థ్యాంక్ యూ. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. డేట్స్ అనేటువంటివి మన స్టేట్స్ మనవి డిసైడ్ అవుతాయి. మనకి సెంట్రల్ బడ్జెట్ అనేటువంటిది ముందు వస్తే మంచిది, ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేటువంటిది ఒక ప్లానింగ్ చేసుకోవడానికి ఉంటుంది. కానీ బట్ స్టేట్ బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండిపెండెంట్గానే ఉంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్ కేంద్రంతో సంబంధం లేకుండా మన బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకుని ముందుకెళ్తాం. రామాయపట్నం కాదు, రామాయపట్నం వేరు, ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీ వేరు, టూ డిఫరెంట్ ఇష్యూస్. ఆల్రెడీ మనకు ముందు నుంచి ఏదైతే అడుగుతా ఉన్నామో అదే స్టీల్ ప్లాంట్ గురించి ప్రపోజల్. రామాయపట్నం పోర్ట్ అది కూడా అసిస్టెన్స్ అడిగాము అనమాట. దాన్ని అడిగాము, ఇది అడిగాము. సీక్వెన్స్ లో మీరు రెండు విన్నట్టున్నారు, రెండు అడిగాము. అంటే ఇప్పుడు వాళ్ళు కుదరదు అన్నటువంటిది మనం చెప్తున్నాం కదా. చాలా అంశాలని వాళ్ళ కేంద్రం దృష్టిలో పెట్టారు. వి జస్ట్ ఓపెనింగ్ ది డిస్కషన్ డైలాగ్. సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఎట్లా అనేటువంటిది నౌ వీ విల్ గో ఫార్వర్డ్. అసలు ఆ డిస్కషన్ అనేటువంటిది ఇవాళ మాకు చాలా క్లియర్గా ఇది ప్రీ బడ్జెట్ డిస్కషన్. దానికి సంబంధించింది నా పాత్ర చాలా లిమిటెడ్. రాష్ట్రానికి సంబంధించి బికాస్ మనకు దొరికింది కూడా 2 days 3 days టైం. 3 daysలో 24/7 అధికారులు అందరినీ కూడా అభినందిస్తారు. అన్ని శాఖల అధికారులు కూడా 24 hours కూర్చుని రేయింబగళ్ళు కూర్చుని పెండింగ్ ప్రపోజల్స్ అన్నింటినీ మనం చాలా మటుకు సబ్మిట్ చేసాం. ఇక్కడితో అయిపోయింది అనుకోవట్లేదు, ఇంకా భవిష్యత్తులో చాలా సబ్మిట్ చేసేటువంటివి కూడా ఉన్నాయి. మనం బడ్జెట్లో ఏమేమి డిస్కషన్స్ ఓపెన్ చేయాలో అవి చేసాం. అది బియాండ్ దట్ అక్కడ డిస్కషన్స్కి అది తావు కూడా కాదు. అంటే దిస్ ఇస్ ఎ ఫోరం. ఇది ఒక స్టేట్ కాదు కదా, అన్ని స్టేట్స్ తమ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. అవి చాలా ఓపిక్గా విన్నారు. విన్న తర్వాత కూడా ఎస్ ఇదిగో మీరు ఇచ్చారు, మీ ప్రపోజల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, వాట్ ఎవర్ మ్యాక్సిమం పాసిబుల్ వీ విల్
అకామిడేట్ అండ్ కన్సిడర్ అనేటువంటి చెప్పారు. అండ్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఆమె చాలా పాజిటివ్ దృక్పథంలో మాట్లాడారు. ఏది మాట్లాడినా కూడా వెరీ పాజిటివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక దశలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఎక్స్పెండిచర్ని చేయాలనుకుంటోంది వేరియస్ ప్రాజెక్ట్స్ మీద. ఇట్స్ ఎ వే ఆఫ్ ఎ ప్లానింగ్ ఆఫ్ ఎకానమీ రివైవల్ కోసం మేము ఎక్స్పెండిచర్ పెంచాలనుకుంటున్నాం. అంటే ఏంటి, కేంద్రం పెంచదు కదా, అల్టిమేట్లీ ఏదో ఒక రూపంలో అది రాష్ట్రాలకు వెళ్ళాలి, రాష్ట్రాల్లో డబ్బులు స్పెండ్ అవ్వాలి. అది ప్రాజెక్టుల రూపంలో వస్తుందా, అసిస్టెన్సా, ఇంకో రూపంలో వచ్చినప్పుడు వాళ్ళ యాటిట్యూడ్ అనేటువంటిది, వాళ్ళ పాలసీ అనేటువంటిది ఆమె చాలా క్లియర్గా చెప్పారు. వీ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ ఇన్ ఎ షార్ట్ టైం సో దట్ ద ఎకానమీ ఇంప్రూవ్స్ ఫర్దర్ అనేటువంటిది ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. అండ్ షీ వాజ్ వెరీ ఎంతూజియాస్టిక్ అండ్ పాజిటివ్ అబౌట్ ది హోల్ మీటింగ్. కరెక్ట్గా అంటే మనం ఇండిపెండెంట్గా ఇచ్చాం కానీ టోటల్ వాల్యూస్ అయితే ఒక దగ్గర పెట్టలేదు. నేను చెప్పాను కదా, మనం వీ హ్యాడ్ ఎ టూ షార్ట్ ఎ టైం. సో ఇండిపెండెంట్గా ఆల్ సెక్రటరీస్ నుంచి తీసుకొచ్చి కంపైల్ చేసి ఇచ్చాం మనం. సో నేను సింగిల్ ప్లేస్ మనం ఎక్కడ కూడా పెట్టలేదు. బ్రాడ్ అవసరాలన్నింటినీ రిప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. ప్రాధాన్యతలు ఉన్న వాటిలో ప్రాధాన్యతల్ని కూడా పెట్టారు. సో అంటే ఒక దగ్గర కంపైలేషన్ అంటే మీ కన్వీనియన్స్ కోసం చేసి ఉండేవాళ్ళం. బట్ అదర్వైజ్ ఇండిపెండెంట్గా ప్రతి అంశాన్ని అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది, మీరు ఇప్పుడు ఎంత ఇస్తే నడుస్తుంది, నెక్స్ట్ ఇయర్లో ఎంత ఇవ్వగలరు, ఈ రకంగా ఒక ఇండికేటివ్ ఫిగర్స్ అయితే కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటికే రాష్ట్రంలో క్లారిటీ ఇచ్చాం. తొందరలోనే ప్రధానమైనటువంటి అంశాలన్నింటి మీద కూడా ఏం జరుగుతోంది అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ప్రజానీకం ముందు పెడతాం. అంటే మీ ద్వారానే కదా పెట్టాల్సింది. సో వీఆర్ వెరీ క్లియర్. ఒక ప్రధానమైనటువంటి 5-6 అంశాలు ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఏ అంశాల మీద మనం ప్రజల ముందు పెట్టాలి అనేటువంటిది షార్ట్లీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వెల్లడించడం జరుగుతుంది.